వైసీపీ ఫైర్ బ్రాండ్. 3 ఏళ్ల పాటు జగన్ క్యాబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నాని రాజకీయాల నుంచి విరమించుకుంటారా అన్న చర్చ సాగుతోంది. వైసీపీ ఓటమి తర్వాత ఆయన గుడివాడకు రావటం బాగా తగ్గించేశారు. ఆయన హైదరాబాదులోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. ఈలోగా ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తటంతో ఆయన ముంబై దాకా వెళ్లి మరీ ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతానికి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఆయన మరింత మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్తారు అన్న ప్రచారం సాగుతున్న క్రమంలో ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీ అయినట్టుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని అమెరికా పర్యటన ఉంటుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చూస్తే కొడాలి నాని మీడియా ముందుకు రావటం లేదు. వైసీపీ మీద, జగన్ మీద గతంలో ఈగవాలనివ్వని ఈ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు ఫుల్ సైలెంట్ అయ్యారు. తనకు ఇష్టమైన నేత, అత్యంత సన్నిహితుడైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేసినప్పుడు విజయవాడ జైలులో ఆయనను పరామర్శించేందుకు అధినేత జగన్తో కలిసి వచ్చారు. అయితే నాడు ఆయనకు ములాఖత్ అవకాశం దక్కలేదు. ఆ తర్వాత నాని మళ్లీ ఏపీలో కనిపించింది లేదు అనే చెప్పాలి. ఇక గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వెలిగండ్ల రాము దూకుడు రాజకీయం చేస్తున్నారు. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలను చేర్చుకుంటున్నారు. నాని అనుచరులు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వైసీపీకి నడిపించే నాథుడు లేక అవస్థలు పడుతోంది. మరో 15 రోజులలో ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తవుతుంది. వైసీపీ ఓటమికి కూడా ఏడాది అవుతుంది. దాంతో ఏడాది పాటు అసెంబ్లీ నియోజకవర్గాలలో పెద్దగా కనిపించని ఇన్ఛార్జీల విషయంలో వైసీపీ సీరియస్గానే యాక్షన్లోకి దిగుతోంది అని అంటున్నారు. పార్టీ బతికి బట్టకట్టాలి అంటే అక్కడ నాయకత్వం ఉండాలని భావిస్తోంది అని అంటున్నారు. దాంతో గుడివాడలో కూడా వైసీపీ తరపున కొడాలి నాని ప్లేస్లో కొత్త ఇన్ఛార్జి వస్తారని అంటున్నారు. నాని అనారోగ్య సమస్యలతో పాటు రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపించటం లేదని అంటున్నారు. 2004 నుంచి 2019 దాకా వరుసగా నాని 4 సార్లు గుడివాడ నుంచి గెలిచారు. 20 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఎదురులేకుండా పనిచేశారు. మంత్రిగా 3 ఏళ్లపాటు పనిచేశారు. దాంతో ఆయనకు ఈ రాజకీయ జీవితం సంతృప్తిని ఇచ్చిందని అంటున్నారు. 2024లో ఓటమిపాలు కావటంతో ఆయన ఇక తన రాజకీయానికి స్వస్తి పలుకుతారు అని ప్రచారమైతే సాగుతోంది. ఆయన మీద కూటమి ప్రభుత్వం కేసులు పెట్టింది అని చెబుతున్నారు. లుకౌట్ నోటీసులు, కేసులు కనుక తెమిలితే మాత్రం నాని అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవుతారని ప్రచారమైతే సాగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత? నాని రాజకీయాల నుంచి తప్పుకుంటారా లేక 2009లో మళ్లీ పోటీకి దిగుతారా అన్నది చూడాలి. అయితే నాని అయితే ఈ మధ్యలో గుడివాడకు వచ్చి డైలీ పాలిటిక్స్ చేసే అవకాశాలైతే లేనందువల్ల ఆయన ప్లేస్లో వైసీపీ ఇన్ఛార్జిను నియమించటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.